హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. పరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చాను. నీ ఆత్మకార్యము జరిగించండి. నీ దాసురాలనే నన్ను మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని ప్రతి విధమైన నిద్రమత్తు నిర్లక్ష్యం పిలిపించి విడుదల దయచేసి నీ ఆత్మచేత సంధించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుట అంటున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం చేసే ఆలోచన కానీ మనం చేసే ప్రార్థన కానీ ఏదైనా కూడా ఆత్మను బట్టి మనం చెయ్యం, కానీ శరీరాన్ని బట్టే మనం చేస్తాం. ఎగ్జాంపుల్, మనం ఏమనుకుంటామంటే, ఒక చిన్న సమస్య వచ్చింది, ప్రార్థన చేసాం, ఆ సమస్య తీరిపోయింది. ఇంకా పెద్ద సమస్య వచ్చింది, ఇంకొంచెం ప్రార్థన చేసాం, ఆ సమస్య తీరింది. ఇంకా పెద్ద సమస్య వచ్చింది. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఇప్పుడు దాకా చాలా ప్రార్థన చేసాం, ఇప్పుడు ఈ పెద్ద సమస్యకి ఇంకెంతగా ప్రే చేయాలో, ఇంకెంత కన్నీరు కార్చాలో, ఇంకెంత మూలగాలో అని మనం శరీరాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? చిన్న జ్వరం వచ్చింది అనుకో, తగ్గిపోద్ది, కొంచెం తేలిక స్వభావం. మొన్న ఎవరో అన్నకి పాపం క్యాన్సర్ వచ్చింది, అవునా కదా? మనకి క్యాన్సర్ పెద్దది, ఆయనకి పెద్దది కాదు. అది మనం మైండ్లో పెట్టుకోం. ఒక శరీరాన్ని బట్టి ఆలోచిస్తాం, అమ్మో క్యాన్సర్ వచ్చేసింది, ఇప్పుడు ఇది స్వస్థపడాలంటే నేను ఇంకెంత ప్రార్థన చేయాలి, అంటే సమస్యను బట్టి నేను ఎంత ప్రార్థన చేయాలి, నేను ఎంత మూలగాలి, ఎంత ఉపవాసం ఉండాలి, ఎంత మొరపెట్టాలి అన్నది మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మను బట్టి నువ్వు వెళ్ళాలి, కానీ శరీరమును బట్టి నువ్వు ఆలోచన చేయకూడదు. నీ శరీర బలహీనతలను బట్టి నువ్వు ఆలోచన చేయకూడదు. ఆత్మను బట్టి మాత్రమే నువ్వు నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, గోలియాతు సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు గోలియాతును చూస్తున్నాడు, వీళ్ళ సైన్యాన్ని చూసుకుంటున్నాడు, తినను చూసుకుంటున్నాడు. చూసుకొని అమ్మో ఈ గోలియాతును మనం జయించలేం, ఇంత సైన్యం అయితే జయించగలం, ఇలాంటి మనుషులు అయితే జయించగలం, ఈ గోలియాతును జయించడం మన వల్ల కాదు అంటే దేన్ని పోల్చుకుంటున్నారు? శరీరాన్ని బట్టి. కానీ అదే సమయంలో దావీదు మాత్రం గోలియాతును చూడట్లేదు, తనను చూడట్లేదు, తనలో ఉన్న పరిశుద్ధాత్మను చూస్తున్నాడు, తన మీద ఉన్న దేవుణ్ణి ఆత్మను చూస్తున్నాడు. అందుకే ఈ సున్నతి లేనివాడు ఈ సున్నతి కలిగిన వాడిని ఏమీ చేయలేడు అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ సున్నతి కలిగిన వాడు ఈ సున్నతి లేనివాడు ఏమీ చేయలేడు అన్నాడో విజయం వచ్చింది. హల్లెలూయా. తన దేహము చూడలేదు, తిన దేహము చూసుకోలేదు, ఆత్మను చూసి మాట్లాడుతున్నాడు. మనం కూడా చాలా విషయాల్లో పరిస్థితిని చూస్తాము, మనల్ని చూసుకుంటూ దేవుడు ఆత్మ ఏ విధంగా కదులుతాడు అన్నదానికి మనం చోటు ఇవ్వట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో అలాంటి వాళ్ళు దావీదులా ఆలోచిస్తారు, పౌల్లా ఆలోచిస్తారు, అపోస్తుల్లా ఆలోచిస్తారు. ఆత్మ లేని వాళ్ళు ఎంతసేపు వారి శరీరాన్ని బట్టి మాట్లాడతారు. అర్థమవుతుందా? ఆత్మను బట్టి మాట్లాడు.
కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు శరీరాన్ని ఆస్పదం చేసుకోక ఆత్మను బట్టి నువ్వు నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ నడిపింపు చాలా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వాళ్ళే శరీర సంబంధంగా ఆలోచన చేయక ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఈ ఆత్మ క్రీస్తు ఏమై ఉన్నాడో నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ నీకు ఎప్పుడు బోధించేది ఏంటంటే ఆయన గురించి బోధిస్తుంది. మనుష్యుని ఆత్మ నిన్ను గురించి మాట్లాడదు. నీ బలము, నీ బలహీనత, నీ శక్తి, నీ ప్రార్థనా శక్తి, నీ పరిశుద్ధత నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేయాలో చెప్పడు, ఆయన ఏం చేస్తాడో చెప్తాడు. నువ్వేం చేయాలో ఆయన బట్టి చెప్తాడు తప్ప నీ గురించి మాట్లాడుతూ ఉండడు. అందుకే మనుష్యుని ఆత్మతో కాదు, దేవుని ఆత్మతో మనం నడుచుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చిన వాళ్ళు ఆలోచన రీతి ఒకలా ఉంటుంది, మాట ఒకలా ఉంటుంది. అర్థమవుతుందా? అదే మనుష్యుని ఆత్మ అంటే దేవుని ఆత్మ లేని వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయని దేవుడు మాట్లాడుతాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ తరుముకుంటూ ఫరో వచ్చేస్తున్నాడు. ఫరో సైన్యంలో వచ్చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఎందుకంటే ఎర్ర సముద్రం ఉంది ఎదర. అప్పుడు దేవుని ఆత్మ చెప్తున్నది ఏంటి? ఊరకుండి సాగిపో అని చెప్తున్నాడు. అవునా కదా? దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే ఊరకుండి సాగిపో. మరి నాకెందుకు మొరపెడతావు? బయలుదేరమని, ఈ మార్గం గుండా రమ్మని చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి ఊరకుండి సాగిపోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అదే మనమైతే సముద్రం మాట్లాడతాం, ఇంకేం మాట్లాడతాం, ఇంకెంత ప్రార్థన చేయాలి. అవునా? ఇప్పుడు మళ్ళీ ఎర్ర సముద్రం వచ్చింది, ఫరోని దాటామంటే మళ్ళీ ఇది వచ్చింది. అవునా కదా? మనకి ఎంతసేపు ఆత్మకార్యాలు జరుగుతున్నా, ఆత్మదేవుడు కదులుతున్నా మరలా శరీరాన్నే చూస్తూ ఉంటాం. అవునా కదా? ఇంతవరకు పోషించాడు, ఇక ముందు కూడా పోషిస్తాడని నమ్ముకుంటుందా? మరలా మనం ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటూ మాట్లాడతాం. ఇంతటి దానికి, ఈ పని చేయడానికి నా దగ్గర ఈ అమౌంట్ లేదు అని మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం మనల్ని చూసుకుంటూ ఉన్నాం. నేను ఇంత ప్రార్థన చేయలేను, నాకంత విశ్వాసం లేదు. నాకంత విశ్వాసం ఉంటుందా అని చాలామంది అలాగే ఆలోచిస్తారు. ఈ పని జరగాలంటే నాకు చాలా ఎక్కువ విశ్వాసం ఉండాలి, ఎక్కువ విశ్వాసాన్ని ఉపయోగించేయాలనుకుంటాం. ఎక్కువ విశ్వాసాన్ని ఉపయోగించడం కాదు, నీలో ఉన్న వాడిని గూర్చి నువ్వు గ్రహించాలి. పాయింట్ ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఒక పని జరగడానికి ఎంత విశ్వాసము అన్న దానికన్నా ఆ పని జరిగించటకు నీలో ఉన్నవాడు ఎంత శక్తివంతుడు అన్న గ్రహింపు నీకుందా? అర్థమవుతుందా? నీ జీవితంలో సమస్య తొలగడానికైనా, స్వస్థత రావడానికైనా, అద్భుతం జరగడానికైనా, అర్థమవుతుందా? విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి, నమ్ముతున్నా కాదు. నీలో ఉన్నవాడు ఎవరో, ఎంత శక్తిమంతుడో, ఏమై ఉన్నాడో అది నువ్వు గ్రహించినప్పుడు ఆ పని ఈజీగా జరుగుతుంది. నువ్వు చెప్పగలుగుతావు, దాన్ని ఎదిరించగలుగుతావు, ఆ సమస్యతో మాట్లాడగలుగుతావు. కాబట్టి నీలో ఉన్నవాడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలంటే ఫస్ట్ నీకేం కావాలి? ఆత్మదేవుని గురించి చెప్పడానికి ఆత్మ సంగతులు, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటాడు. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మదేవుని సంగతులు సమస్తమును నీకు బోధిస్తాడు. నీ సమస్య ఎంత చిన్నది, నువ్వు కలిగి ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు అన్న విషయము వివేచించగలుగుతాం. ఎంతసేపు విశ్వాసాన్ని నేను తెచ్చేసుకోవాలి, ఈ సమస్య నేనెంత ప్రార్థన చేయాలి, ఇంకెంత వరకు పెట్టాలి, లేదు ఎంతవరకు ఒక ప్రార్థన చేశాను కానీ ఇక నుంచి గట్టిగా ప్రార్థన చేయాలి, ఇక నుంచి బాగా కన్నీటితో ప్రార్థన చేసేయాలి కాదు. ఇప్పుడు దాకా కార్యాలు సరిగ్గా జరగలేదు కానీ ఇక నుంచి ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. నీ పరిశుద్ధత కానీ, నీ ప్రార్థన మీద దాన్ని బట్టి కానీ దేవుడు కదలటం లేదు. నీవు దేవుణ్ణి
ఎంతగా గ్రహిస్తున్నావో, ఆయన ఏమై ఉన్నాడని తెలుసుకుంటున్నావో దాన్ని బట్టే నీ పక్షాన కార్యాలు జరుగుతాయి. దావీదు అదే అన్నాడు, ఈ సున్నతి లేనివాడు, ఈ సున్నతి కలిగిన వాడు అంటే దేవుడు లేనివాడు, దేవుడు కలిగిన వాడు ఏమీ చేయలేడు, ఎందుకంటే ఆయన ఉన్నాడు మనతో. అర్థమవుతుందా? అదేవిధంగా యెహోషువ కాలేబులు వేగు చూచువారుగా అక్కడికి వెళ్తారు. ఏంటి? కనాను దేశం ఇవ్వడానికి ముందు పంపిస్తాడు, వెళ్ళమంటాడు. 10 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి నేను ఇవ్వబోతున్నా నా ప్రాంతాన్ని చూసి రండి అని చెప్పినప్పుడు చూసి వస్తారు. వచ్చినప్పుడు మిగతా ఈ యొక్క 12 గోత్రాలు వాళ్ళలో మిగతా 10 గోత్రాల వాళ్ళు ఏమంటారంటే, అస్సలు అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు దీర్ఘదేగులు, అజానుబాహులు, వాళ్ళ కంటికి మేము మిడతల్లో ఉంటున్నాం, వాళ్ళ కంటికే కాదు మాకు కూడా అలాగే అనిపిస్తున్నాం, ఇది జరగదు అన్నప్పుడు కాలేబు యెహోషువ తమ బట్టలు చింపుకొని వాళ్ళు ఏమంటారంటే, కాదు కాదు, దేవుడు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా కనాను దేశం మనకి ఇస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వద్దు. కాలేబుకి యెహోషువకి మాటకి ఈ 10 గోత్రాల వాళ్ళకు ఉన్న మాటకి తేడా ఏంటి? వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూసుకుంటున్నారు, దేవుణ్ణి చూడట్లా. కానీ యెహోషువ కాలేబు మాత్రం దేవుని మాటను చూస్తున్నారు. వాళ్ళ మాట మనకి దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. వాళ్ళు ఎంతటి వాళ్ళు, మనం ఎంతటి వాళ్ళం అనేది వద్దు. దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చుటకు ఆయన సమర్థుడు అనే విషయాన్ని వాళ్ళు చూస్తున్నారు. అందుకే శరీరమును ఆస్పదము చేసుకోనక, పరిస్థితులను ఆస్పదము చేసుకోనక, నీ బలమును నీ శక్తిని ఆస్పదము చేసుకోనక, దేవుని ఆత్మను బట్టి దేవుడు వెళ్ళమంటున్నాడు. మన యొక్క పరిచర్లే కాదు, మన జీవితమే కాదు, ఎంతసేపు మనల్ని చూసుకోకూడదు. మనల్ని చూసుకుంటున్నావా? దేవుని శక్తి గల కార్యాలు మన జీవితాల్లోనే కాదు, పరిచర్లో కానీ చూడలేము. చూడకుండా ఆపుకుంటుంది కూడా మనమే. చూడాలి, కదలాలి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి మనం కదలాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కాలేబు యెహోషువలు కనాను దేశం వెళ్ళాలంటే ఇది దేవుడు చేస్తాడని వాళ్ళు నమ్మారో, దేవుడు అంటాడు, ఈ మిగతా 10 గోత్రాల వాళ్ళని నేను పంపను కానీ వీళ్ళని పంపిస్తానని దేవుడు మాట్లాడాడు. ఎందుకని? వాళ్ళ విశ్వాసం వారి శరీరం మీద పెట్టలేదు, దేవుని మీద పెట్టలేదు. మనం మాట్లాడే మాటల్లో కూడా నా ప్రార్థన, నేను ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో ఉపవాసం ఉండాలి ప్రభా, నేను ప్రార్థన చేసి మరి ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుంటే ఏంటంటే పలానా పని జరగలేదు, ఆ పని జరగడానికి విశ్వాసంలో నేను బలపడడానికి ఉపవాసం ఉండి చేసేయడానికి అంటారంటే ఉపవాసం మీద పెట్టేస్తారంటే అక్కడ ఇండైరెక్ట్గా మన బలం మీద పెడుతున్నాం. అర్థమవుతుందా? మన బలం మీద, మన ప్రార్థన మీద పెడతాం కానీ ఆయన మీద పెడతలేదు. ఆయన వైపు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఇంకోటి చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనం ఆయనకి చోటు ఇచ్చినప్పుడు మన ఎదుట ఎలాంటి పరిస్థితిలోనైనా విజయం గుండా నడిపించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఒక విషయం మీకు చెప్తాను. ఏ విషయం అంటే, మనం లైఫ్లో ఎక్కువ మన శరీరాన్ని చూసుకుంటే ఏమనుకుంటామంటే, మన బలాన్ని బట్టి, వయసు అయిపోతున్న దాన్ని బట్టి ఇంక నేను పని చేయలేను, నేను ఎక్కువ ప్రార్థన చేయలేను, నేను ఎక్కువ పరిచర్య చేయలేనని శరీర బలహీనతను బట్టి మాట్లాడుతూ ఉంటాం. అయితే మా ఆత్మీయ తల్లి గారిని చూసినట్లయితే ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత బలంగా ఉంటారంటే ఆమెను చూసి నేనే సిగ్గుపడతాను. ఫాస్ట్గా నడుస్తారు, ఫాస్ట్గా మాట్లాడతారు, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడతారు. కారణం ఏంటి అంటే ఆమె శరీరాన్ని బట్టి ఎక్కువ తనలో ఉన్నవాన్ని చూసి మాట్లాడుతూ ఉంటారు. మనం కాసేపు దేవుడిని మాట్లాడతాం, కాసేపు వెంటనే శరీరం గురించి మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఎక్కువ సాతాను మన మీద డామినేట్ చేస్తూ ఉంటాడు, మనల్ని అణగదొరుకుతూ ఉంటాడు. శరీరం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా సాతాను శక్తి మన మీద అధికమైపోతూ ఉంటుంది. ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా శక్తి విడుదలవుతూ ఉంటుంది. దేవుని శక్తి విడుదలవ్వాలంటే
నువ్వు ఆత్మ చెప్తున్న సంగతుల గురించే మాట్లాడుతూ ఉండాలి. ఆమె ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి, దేవుని పరిచర్య కదలడానికి, దేవుడి పనులు ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆత్మ కదులుతున్నది మాత్రమే మాట్లాడతారు, కానీ శరీరం గురించి మాట్లాడు. శరీరం గురించి మాట్లాడి పక్కన పెట్టండి అని ఒక్కసారి ఒక గద్దింపు గద్దిస్తారు. ఆ గద్దింపులోనే అపవాది, నేను స్టార్టింగ్ మమ్మీ గారితో మాట్లాడుతున్నప్పుడు అపవాది నన్ను ఒక భయపెడుతున్నట్టుగా మాట్లాడుతుంటే, నేను అది చెప్తుంటే ఒక్కసారిగా అది తీసి అన్నట్టుగా మాట్లాడినప్పుడు అది ఆ ఆవరించిన ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం నేను చూశాను. ఎందుకంటే ఆత్మ ద్వారా. అందుకే చాలా విషయాల్లో నేను గద్దిస్తూ ఉంటాను. మనం కుక్క వచ్చినప్పుడు ఏం చేస్తాం? చీ పో అని అనం కదా, ఒక్క గద్దించబోతే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని విషయాల్లో గద్దించినప్పుడు సాతాను ఎప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? గద్దించు, బంధించు, అవునా కదా? అంతేగాని పొమ్మని చెప్పని అంటలేదు. చాలా మంది అలాగే చెప్తారు, పో సాతానా, పో సాతానా. గద్దించమని దేవుడు, కుక్కని గద్దిస్తాం, అవునా కదా? అలాగే ఒక్కసారిగా గద్దించినప్పుడు ఏం చేస్తాడంటే ఆవరించిన దురాత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకి ఆటంకంగా ఉన్న చీకటి తొలగిపోతుంది. ఆత్మ ఏమవుతుంది? ప్రవహిస్తుంది. కాబట్టి ఆత్మను ప్రవహింప చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఆత్మ సంగతులను మాత్రమే రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ శక్తి, ఆ ప్రభావం పనిచేస్తుంది. కానీ ఎంతసేపు శరీర సంబంధంగా మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. ఆ ప్రయత్నం వచ్చిన మరుక్షణం మనము దాన్ని పొమ్మని గద్దించాలి తప్ప శరీరమును బట్టి అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారి దగ్గర పేతురు వాళ్ళు ఉన్నప్పుడు అంటారు, నేను ఎవరైనా అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారంటే వెంటనే పేతురు అంటాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి. వెంటనే ఇది నీకు దేవుడే బయలుపరిచాడు, కానీ ఇది నీకు వచ్చింది కాదు, నీ మనసు నుండి వచ్చింది కాదు అని చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ యేసుప్రభు వారి శిలువలో పడబోయే శ్రమల గురించి చెప్తున్నప్పుడు అది నీకు దూరమగునుగా అని మాట్లాడుతున్నాడు. అంటే ముందు మెచ్చుకున్నాడు కదా, ఇప్పుడు కూడా మాట్లాడదామని వెంటనే శరీరం మాట్లాడబోతుకి సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో. ఎందుకు సాతానా నా వెనక్కి పో అని మాట్లాడుతున్నాడు? దేవుని ఆత్మ నడిపింపుకి సాతాను ఆటంకంగా ఉండకూడదు. దేవుని ఆత్మ నడిపింపుకి మన మాటలు ఆటంకంగా ఉండకూడదు. అందుకే శరీరమును బట్టి నువ్వు మాట్లాడకూడదు, నీ శరీర బలహీనతను బట్టి మాట్లాడకూడదు. నువ్వెంతసేపు మాట్లాడేది ఆత్మను బట్టి మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడో, నీలో ఉన్నవాడు ఏమై ఉన్నాడో నువ్వు గ్రహిస్తూ వెళ్ళాలి. అందుకే వాక్యం చదివేసి నాకు వాగ్దానం ఇచ్చాడు, నాతో ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు కాదు, ఎప్పుడూ మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు, అప్పుడు వచ్చి మాట్లాడతాడంటే ఎప్పుడూ రెడీగానే ఉంటాడు నీతో మాట్లాడడానికి. నువ్వు గ్రహిస్తూ వాక్యమును, ఆ వాక్యమై ఉన్న దేవుని శక్తిని గ్రహిస్తూ దాన్ని విడుదల చేస్తూ వెళ్ళవలసిన పని ఉన్నది. నీవు ప్రతి దినం దేవుని శక్తి భూమి మీద కదలాలంటే నీ నోటి ద్వారానే ఆయన శక్తి విడుదల ఈ భూమి మీద సంచరించాలి. దేవుని నోటి మాట ద్వారా ఈ సృష్టిని సృష్టించినట్లే నీ మాట ద్వారా ఈ భూమి మీద దేవుని శక్తి ప్రవహించాలంటే నువ్వు శరీరాన్ని బట్టి మాట్లాడకుండా జాగ్రత్త పడినట్లుగా దినదినము ఆత్మను బట్టి మాట్లాడుతున్నప్పుడు నీ నోటి ద్వారా పరిశుద్ధాత్మ ప్రవాహం ఈ భూమి మీద సంచరిస్తుంది. అది నీ ఇంట్లో అవని, నువ్వెక్కడున్నా నువ్వు శరీరాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉన్నంతసేపు నీ చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటున్నావు. దేవుని ఆత్మ ప్రవహించకుండా, దేవుని ఆత్మ నీ ద్వారా ప్రవహించాలి. దేవుని కార్యాలు జరగాలి అంటే నువ్వు శరీరాన్ని బట్టి మాట్లాడడం అనే గోడ కూల్చేయాలి. ఆత్మను బట్టి మాట్లాడుతుంటే ఆ ఆత్మ ప్రవహిస్తూ ఉంటుంది. అది శక్తి, అది ఎంత విడుదలవుతుంటుందో అంత శాతాను కోటగోళ్ళు కూల్చివేయబడతాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మను రివీల్ చేయడానికి చూడాలి, ఆత్మను రిలీజ్ చేయడానికి, ఎంతసేపు ఆత్మను ప్రవహింప చేయడానికి చూడాలి. మన మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మనము శరీరాన్ని బట్టి కాక ఆత్మను బట్టి మాట్లాడుతూ వెళ్ళాలి. ఆత్మను బట్టి ఆలోచన చేస్తూ ఉండాలి. ఆత్మ ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో
దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఆయన శక్తి చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బట్ శరీరాన్ని ఆస్పదం మీరు చేసుకోవద్దు, శరీరాన్ని బట్టి మాట్లాడవద్దు, ఈ లోకంలో పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడవద్దు. నీలో ఉన్నవాడు, నువ్వు కలిగి ఉన్నవాడు ఏమై ఉన్నాడో అదే మాట్లాడమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఏదైనా అద్భుతం జరగాలంటే ఇప్పుడేదో ప్రార్థన చేసి, అర్థమవుతుందా, ఇప్పుడే ఆయన నుంచి పొందుకోవాలి అని ఆలోచిస్తారు. ఆయన ఒకటే అన్నాడు, విజయం ఎప్పుడో ఇచ్చేశారు, విజయము ఇచ్చేశారు, ఆశీర్వాదము ఇచ్చేశారు, ఐశ్వర్యము ఇచ్చేశారు, స్వస్థత ఇచ్చేశారు. అర్థమవుతుందా? స్వస్థత ఇచ్చేసాడు ఆయన సిలువలో, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు అపవాది మీద, మరణమును ముళ్ళును విరిచేశాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. ఇవన్నీ ఎప్పుడు ఇచ్చేశాడు? సిలువలోనే ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా వాటిని తెచ్చుకోని అవసరం లేదు. అవి ఇచ్చాడు, అవి పొందుకొని ఉన్నావు అని ఆత్మ ద్వారా నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ స్వస్థత ఆల్రెడీ నీలో ఉందని, ఆయన దాచబడిన ధననిధి, నువ్వు ఆ ధనము కూడా నువ్వు కలిగి ఉన్నావని నువ్వు అన్ని కూడా నమ్మాలి. నీవు దేవుడు ఏమి కలిగి ఉన్నాడో అదంతా నీదే అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునిలో, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అవునా కదా? ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చివేసి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి ఏది వెనుక తీయట్లేదు, సమస్తమును ఇచ్చివేసి ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి మనకు అన్నీ చేస్తున్నాడు. కానీ మనం చేసే ప్రార్థనలు బట్టి, మనం ఉపయోగించే ఆ యొక్క కన్నీటి ప్రార్థన బట్టి, బలమును బట్టి ఏమాత్రం కాదు. నీ దేవుడు ప్రేమమయుడై ఉన్నాడని, నీ దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని, నీ కోసం సమస్తము చేసి ఉన్నాడని నువ్వు నమ్మాలి. అది నీకు ప్రతి దినం పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. నిజంగా నేను ఒక మాట చెప్పాలి, కానీ పరిశుద్ధాత్మ గారు మాట్లాడుతూ ఉంటే కొన్ని జోక్స్ కూడా ఉంటాయి మనకి. ఎన్ని జోక్స్ వేస్తాడో తెలుసా? ప్రభా అది నా వల్ల కాదయ్యా అంటే, అబ్బో ఇంతవరకు నీ వల్లే చేసినట్టు అంటాడు. అవి కాదులే, మీరే చేశారు, మరి ఇంకెందుకు బాగా, అవునా కాదా? చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభా నేను ఇది మొయ్యలేకపోతున్నాను, మరి నువ్వే మోసేసి ఇప్పుడు దాకా. కాదు, మీరే మోసారు. మరి తెలుసుండే ఎందుకంటే ఈ బుద్ధి అలా ఏడుస్తుంది, అంతే కదా? ఎన్ని మాటలు మాట్లాడతాడు నాకు. ఒక్కోసారి వింటాను, నవ్వుకుంటాను. అంటే ఈ భారం అంతా నేనే మోసేస్తుంటే నువ్వా అంటాడు. నిజంగా అబ్బో నువ్వే మోసేస్తున్నావు అంటాడు. నేను చేయకుండానే జరుగుతుందా, నేను ఇవ్వకుండానే. ఒక్కోసారి ఏదైనా అమౌంట్ విషయంలో ప్రభా ఈ డబ్బులు అంటే నేను ఇస్తుంటే నీకేంటి బాధ అంటాడు. అవును కదా? ఎంత సిల్లీగా తీసుకెళ్తాడో ఆత్మ చెప్తున్నట్లు. అదే మన శరీరం గురించి. శరీర పరంగా వెళ్తే నేను ఇంత ఎక్కడి నుంచి తేగలను, ఇంత డబ్బు, ఇంత పరిచర్య నేను ఎక్కడ చేయగలను? ఆత్మ లేకపోతే, శరీరమే ఉంటే నేను చెప్పగలనా వాక్యము? నేను ఈ పరిచర్య చేయగలనా? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టగలనా? నా వాక్యం వాళ్ళు వింటారా? నేనంత వాక్చాతుర్యంతో మాట్లాడగలనా? నేను స్టేజ్ మీద నిలబడగలనా? అవునా కదా? ఇవేనే వస్తాయి. నేను చెప్తే నేను మాట్లాడితే ఎవరన్నా ఆత్మలు కదులుతారా? ఇంత సంఘం నేను కట్టగలనా? ఇంత మందిరా నేను కట్టగలనా? సాతాను అంటున్నది, శరీరం అంటది నీ వల్ల కాదు. అవును, నా వల్ల కాదు అని శరీరం మాట్లాడుతూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ మాట్లాడాడు అనుకో, అసలు ఆత్మ తాకుదల వేరేగా ఉంటుంది. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. స్టార్టింగ్లోనే నేను ఎన్ని క్వశ్చన్లు వేసేదాన్నో, ప్రభా నాకు స్టేజ్ ఫీర్ ఎక్కువ, నేను నుంచుంటాను, అక్కడ వినేవాళ్ళకి చాలా మందికి వాక్యం తెలుస్తుంది కదా ప్రభా, నాలో తప్పులు పట్టుకుంటారేమో, మరి నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే నన్ను నిలబెడతారేమో, అసలు నేను చెప్పేది కరెక్ట్ కాదని అంటే నేను ఏమైపోవాలి, ఎన్నెన్నో ఆలోచనలు వచ్చి పరిశుద్ధాత్ముడు ఒక్క మాటతో నా భయాన్ని అంతా తీసేశాడు. ఏంటి ఆ మాట అంటే చాలా మంచి మాట చెప్పాడు. కూర్చున్న వాళ్ళందరూ కంటే
అందరికీ కూడా చెప్పేది, నువ్వు నుంచున్నాక కూడా నువ్వు మాట్లాడేది నువ్వు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను విమర్శించి నేను చెప్పేది కరెక్ట్ కాదు అనేవాడు ఆ కూర్చునే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవరుంటారు? ఇప్పుడు నువ్వు చెప్తున్నావా నేను చెప్తున్నానా అన్నాడు. నువ్వే చెప్తున్నావు. మరి నేను చెప్పినప్పుడు నేను చెప్పే దాని గురించి విమర్శించేంత గట్స్ ఎవరికైనా ఉన్నాయా కూర్చున్న వాళ్ళు? మరి నువ్వు నిలబడి మాట్లాడటానికి బాధ ఏంటి? ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. లేకపోతే నుంచొని మాట్లాడడం కాదు, ఉనికి చేస్తా నేనైతే. ఎందుకంటే స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒకటే డిసైడ్ మాట్లాడుతున్నది నువ్వు కాదు నేను అన్నది నువ్వు నిలబడినప్పుడు నీ ఎదుటి ఎంత మహానుభావులు గొప్పవాళ్ళు ఉన్నా నువ్వు భయపడవు. ఎందుకంటే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన విమర్శించగలిగేవాడు ఎవరు? ఒకవేళ విమర్శించాలని ఆలోచన వచ్చినా సమాధానం ఆయన వాళ్ళకి చెప్పేస్తాడు. ఇక ఆత్మ లేని వాళ్ళు ఎక్కడైనా గొడుగుతారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? మెసేజ్ ఎలా ప్రభువా నాతో మాట్లాడేవాడు, ఈ పరిచర్య చేయగలనా? నువ్వు కాదు నేను చేస్తా, నువ్వు నిలబడద్దు. నేనైతే అన్నాను, ప్రభా నేను క్రిస్టియన్ కాదు, నేను పుట్టి క్రైస్తవురాలు కాదు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు ఎవ్వరూ లేరు, నేను వంటదాన్ని. మీటింగ్స్ అంటారు, ఏవేవో అంటారు, నాకేం తెలియదు. పాటలు అంటారు, వాయిద్యములు అంటారు, అస్సలు నాకేం తెలియదు అని పరిశుద్ధాత్మ దేవుడితో ఉంది. దేవుడితో నేను మాట్లాడుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏమీ చేయొద్దు, నేనేం చెప్తున్నానో అది మాత్రమే నిలబడి చెప్పు, ఇంకేమొద్దు. నేను ఎక్కువ షై ఫీల్ అయిపోతూ ఉంటాను. ఎందుకంటే మీకు చాలా డేర్గా చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం లోతు ఎదిగాను కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. నేను స్టార్టింగ్లో అయితే బైబుల్ పట్టుకుంటే నన్ను ఎవరైనా చూసేస్తానని సిగ్గుపడిపోయేదాన్ని. ఎవరైనా చూసేస్తారేమో, ఏది సిగ్గుపడేదానో అదే బహిరంగంగా చేయమనేవాడు. ఏం సిగ్గుపడుతున్నావు బైబుల్? ఇప్పుడు నువ్వు నాకు లోపడితే బైబుల్ కనిపించేలా పట్టుకొని అనేవాడు, తీసి పట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంకా ప్రతిదీ ఆత్మలీడింగ్ నాకు కూడా దేవుడు ఇచ్చేవాడు. చాలా సమీపంగా ఉండేవాడు, నాలోనే ఉండేవాడు, నాతోనే మాట్లాడేవాడు. నేను ఇంట్లో పని చేసేసుకుంటూ మాట్లాడేసుకుంటూనే ఉండేదాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు. డౌట్స్ ఎన్నేసేదాన్నో, ఇది కదా ప్రభా, అది కదా ప్రభా, అది ఏంటి, ఇది ఏంటంటే ప్రతిదానికి నాకు సమాధానం దేవుడు చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నేనే నీ కాళ్ళ దగ్గరికి ఆత్మని తీసుకొస్తాను. నేను ఇన్ని భయాలు చెప్పుకున్నాను, నాకు భయం, నాకు చెప్పడం రాదు. ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఫీల్ అయిపోతాను. నేనైతే చెయ్యను, నేను ఎంత గారంగా చెప్పుకున్నాను అయితే నేను చేయను, నా వల్ల కాదు అని చెప్పుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు, నేనే తీసుకొస్తాను నీ దగ్గరికి. నేను ఇప్పటికీ చెప్తున్నానండి, నేను సువార్త ఎవరికి చెప్పలే, ఇంట్లో కూర్చుంటాను. నా పని ఎంతసేపు అయిపోతే టెస్ట్ చేయడమే, కూర్చోవడమే. కానీ అందరూ నా దగ్గరకు చుట్టూ కూర్చుంటారు. ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడే కాదు, నేను స్టార్టింగ్ పరిచర్య దగ్గర నుంచి కూడా నా పని అదే. నా చుట్టూనే కూర్చుంటారు వచ్చి, వాళ్ళకి నేను చెప్తూనే ఉంటాను వాక్యం. అక్కడ అలసిపోను. పొద్దున్న నుంచి నైట్ అవుట్లు కూడా చేసి మాట్లాడతాను. అలాగా ఆత్మలే నా దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. పరిచర్య విషయానికి వస్తే ఎవరు ఏం చెయ్యాలో ఆయన అప్పు చెప్పేస్తున్నారు. ప్రతిదీ కూడా నేను కూర్చొని ప్రార్థన చేయడమే. ఒకనొక దినాన్ని ఇల్లు చూడవలసి వస్తే నేను ఎక్కడ వెళ్తాను అని పరిశుద్ధాత్ముడు వద్దు అంటున్నాడు, కానీ నేనే కదలాలి అనుకుంటే ఈలోగా నా ఫోన్ వచ్చేసింది సేవకుల నుంచి, నువ్వు వేరే రూమ్ అందరాన్ని చూడాలంటే నువ్వు అస్సలు వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు నీ సంఘస్థులు పంపించి. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా చూడడానికి నేను బయటికి వెళ్ళను. అలా కూడా ఇష్టపడలేదు నా దేవుడు. హల్లెలూయా. అంతగా ఆత్మకు అప్పగించుకుంటే, ఆత్మ చెప్తున్నట్టు నడుచుకుంటే, ఆయన వెళుతున్నప్పుడు ఆయన చెప్తున్నట్లుగా మనం నడుచుకున్నప్పుడు ఆ శక్తి రిలీజ్ అయ్యి శాతాని క్రియలన్నీ కూడా పడిపోతాయి. ఆ కోట గోడలు కూల్చివేయబడతాయి. అర్థమవుతుందా? ఆత్మ చెబుతున్న సంగతులు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆత్మతో నువ్వు సహవాసం చేసినప్పుడు అంత సమీపంగా ఉండి లీడ్ చేస్తాడు. పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? కాసేపు ప్రార్థన చేసేసి కళ్ళు మూసేసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించేసి ఏం అక్కర్లేదు. ఒక వ్యక్తి మాట్లాడినట్టు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు చూడండి, అలాగే మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. రాత్రి అయితే నా భలే నవ్వొచ్చింది. రాత్రి నేను వాక్యం చూస్తుంటే వాత్సల్యత అనే పదం చూపించాడు. అది దాటి వెళ్ళొద్దు అంటున్నాడు.
వాత్సల్యత. ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు చెప్పు ప్రభు అంటున్నాను. ఏం తిరగేయాలో నాకు తెలియట్లేదు, చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పట్లే. సరే నేను ఓన్గా ఇదా అదా అదా ఏం చెప్పట్లే. నిలబడి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి నుంచున్నాక ఓహో వరుసని ఇచ్చేస్తున్నాడు మాటలు. ఇక నాకు చెప్పే సమయం కూడా లేనంతగా చెప్పేస్తున్నాడు ఆయన. ఇంకా గవగవ ఏం చేశానంటే రికార్డ్ చేసుకొని ఇంకా చెప్తూ ఉన్నాను, నేను తర్వాత విందామని. ఎంత మంచి పాయింట్స్ చెప్తున్నాడంటే, ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడంటే ఇక నువ్వు వింటూ ఉండాలి, ట్యూన్ అవ్వాలి ఆ టైంకి. ఆయన మౌనం అయిపోతే పిచ్చెక్కిపోతుంది. ఏం చెప్పాలో కూడా తెలియదు. ఆ వాత్సల్యత చెప్పి వదిలేశాడు. ఇక ఆయన మాట్లాడట్లే, మౌనం అయిపోయాడు. నాకేమి రావట్లే, ముందుకు వెళ్ళలేకపోతున్నా. నేనేమైనా ఓన్ క్రియేట్ చేసి చెప్పానా? నేనేం చెప్పగలను? నేనేం చెప్పలేను. నేను నీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకుండా నేనేం మాట్లాడలేదు. బహుశా నన్ను అనుకొని ఉండొచ్చు, అబ్బా ఇంక నీకు తెలుసు అని. యథార్థంగా చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాకేం చెప్పకపోతే నేను జీరో. ఇక్కడ నిలబడినా నేనేం చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా? ఎంత బలమైన వాక్యం వచ్చిందంటే ఆయన చెప్పాడు కూడా చెప్పాను. ఎప్పటికీ నేను జీరోనే. ఈ బైబిల్ అంతా నా మైండ్లో ఏం ఉండదు. మీరు ఇప్పుడు ఏదన్నా అడిగినా నేను చెప్తున్నానంటే అది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటేనే వెళ్తుంది. అటు నుంచి ఇలా వస్తుంది. ట్యాంక్ పైన ఉంది, నేను పైపు అలా వస్తుంది నీళ్ళు, అంతే. అర్థమవుతుందా? నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఏమీ లేదు. మొత్తం పరిశుద్ధ ఆయనకి కనెక్ట్ అయి ఉంటాను. దీనికి కనెక్ట్ అయి ఉండను. దేనికి? దీనికి కనెక్ట్ అయి ఉండను, ఆయనకి కనెక్ట్ అయి ఉంటాను. ఆయన కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ద్వారాలు తెరవబడుతున్నాయి. దీనికి కనెక్ట్ అయ్యామనుకో ఉన్నాయి కూడా మూసుకుపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఎంతసేపు నువ్వు ఆయనకి కనెక్ట్ అయి ఉండాలి. అందుకే శరీరమును కాదు ఆత్మను బట్టి మాట్లాడుతూ ఉండు. అదే శక్తి విడుదల చేస్తుంది. అక్కడ అద్భుతాలు చూస్తావు. నువ్వు శరీరాన్ని బట్టి వెళ్తున్నావా, నీకు తెరవబడిన ద్వారం కూడా మూయబడిపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఎప్పుడైనా శరీరాన్ని బట్టి మాట్లాడితే దేవుని గద్దెంపు చాలా ఫోర్స్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు శరీరాన్ని బట్టి మాట్లాడిన మరుక్షణ అపవాదికి అక్కడ పని దొరికేసింది, నీ మీద అధికారం దొరికేసింది. అదే ఆత్మను బట్టి మాట్లాడేవనుకో వాడు నీ ఛాయలకి కూడా రాడు. మోషేను ఫరో దగ్గరికి పంపించే ముందు వెళ్ళమని చెప్తే శరీరాన్ని బట్టి మాట్లాడతాను, నేను నెత్తివాడనే అని. చాలా కోపం వస్తుంది యేసుప్రభువుకి. నిన్ను పుట్టించేవాడనైనా నేను ఎవడనైనా వెళ్ళి పుట్టించాను కదా, నిన్ను పుట్టించింది ఎవరో, మరి నువ్వు నెత్తోడు ఎవడో నాకు తెలియదా ఏంటి? వాడు చెప్పొద్దని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చాలా మంది ఏదైనా పని చెప్పినప్పుడు వారి శరీర బలహీనతలు హైలైట్ చేస్తూ ఉంటారు. నీకు ఏదన్నా పని చెప్పాడు దేవుడు చేయమని, అది అమౌంట్ పని అనుకో, నా దగ్గర లేదు అని చెప్పకూడదు. నేను ఎక్కడికైనా వెళ్ళమంటున్నాను, నీ శరీరం బలహీనంగా ఉంది అవునా, అవునా, నాకు ఒంట్లో బాగాలేదు ప్రభువా, లేదా నిన్ను ఏదైనా చెప్పమన్నాడు, నేను చెప్పలేను, నువ్వు చెప్పు. ప్రార్థన చేయమన్నాడు, నేను చేయలేను ప్రభువా, ఎవరికైనా అప్పు చెప్పు, లేదా మీరు చెయ్యండి అని మాట్లాడకూడదు. ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన జరిగించుటకు సమర్థుడు. అర్థమైందా? ఆయనే చేయమంటున్నాడు కాబట్టి చేయించుటకు ఆయన సమర్థుడు. నువ్వు అప్పగించుకోవడం వరకే నీ పని. హల్లెలూయా. ఏ పని చేయమంటున్నాడో ఆ పని నీ చేత చేయించుకున్నటకు సమర్థుడు. నాకు రాదు, నాకు తెలీదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఈ మాటలు అసలు చెప్పకూడదు. నీ దాంతో సంబంధం లేదు. ఊపెట్టి యాక్సెప్ట్ చేసి నువ్వు ముందుకు సాగిపోవడమే నీ పని. ఈ పరిచర్య విషయంలో ఎవరికి కూడా ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు. మొత్తం ఎక్స్పీరియన్స్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. దేవుడు పని చెప్పాడా వెళ్ళిపోవడమే. అబ్రహాం ఎలియాజరుకి పని అప్పగిస్తాడు. ఏం పని అప్పగించాడండి ఎలియాజరుకి అబ్రహాము? తిరిగిపోవడం ఏంటి? ఇస్సాకుకి భార్యని తీసుకొని రమ్మని పంపించాడు ఎలియాజర్ని. పంపించాడా లేదా? దేవునికి స్తోత్రం. బాగా చదువుతున్నారు బైబిల్ నాకన్నా. ఇది ఎలియాజర్ ఎవరో అని అడుగుతారేమో, తెలుసా? ఎలియాజర్ని పంపిస్తాడు. ఎలియాజర్ వెళ్ళి రిబ్కాను తీసుకొని వచ్చాడు. ఎవరికి? ఇస్సాకుకి భార్యగా.
అబ్రహాం చెప్తే ఇస్సాకుకి ఎలియాజర్ వెళ్ళి రిబ్కాని తీసుకొచ్చాడంటే ఈ మధ్యలో ఎవరు పని చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నారు. ఇక్కడ అబ్రహాం ఆలోచన పని చేయట్లేదు, ఎలియాజర్ ఆలోచన పని చేయట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఎంత గొప్పగా ఇక్కడ పరిశుద్ధాత్మకి చోటు ఇచ్చారంటే, శరీరానికి చోటు ఇవ్వక నీ తండ్రి వైపునే తీసుకొచ్చి నీ కొడుకు వివాహం చేయమన్నప్పుడు ఎవరిని చెయ్యాలి, ఎవరిని వాకప్ చేయలేదు, కనుక్కోలేదు. ఎలియాజర్ని పిలిచి ఇదిగో నా తండ్రి సంబంధుల దగ్గరికే వెళ్ళమంటున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళు. అవునా కదా? ఎవరు ఎలియాజర్ని వెళ్ళమంటాడు. అంటే తాను వదిలి వచ్చిన ఏ పుట్టింటోళ్ళని అయితే వదిలేసి వచ్చాడో వాళ్ళ నుంచి, తాను ఉన్న ఏరియా వాళ్ళు ఎవరిని చేయొద్దు అంటాడు. తాను ఎవరిని వదిలేసి వచ్చాడో తన రక్త సంబంధుల్ని అక్కడికే వెళ్ళమంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకురావాలి ఇవేం అడగడు. ఎలియాజర్ని పిలిచి ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు. మీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకేమన్నా తెలుసా, నేను అడ్రస్ చెప్పు, లేకపోతే ఎవరో చెప్పు అని అడిగాడా? అక్కడ అదేం అడగలే, ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఆ సిచ్యువేషన్ ఎంత ఇష్టమో తెలుసండి. అది చదువుతున్నప్పుడు అసలు ఆ కనెక్టింగ్ ఏంటి అనిపిస్తుంది నాకు. ఎలియాజర్ వెళ్ళిపోతాడు. ఎలియాజర్ వెళ్ళిపోయి అక్కడ అంటాడు, ప్రభువా నా యజమానుడి యొక్క కుమారుడికి భారీగా నువ్వు ఎవరిని డిసైడ్ చేసావో వాళ్ళని ఇప్పుడు నేను మంచినీళ్ళు అడిగితే అక్కడ ఆ బావి దగ్గరికి కొంతమంది స్త్రీలు వస్తారు. వాళ్ళలో నాకును నా ఒంటెలకు ఎవరు పోస్తారో వాళ్ళే నా యజమానుడి కుమారుడు యొక్క భార్య అనుకుంటాడు. వచ్చి రిబ్కా పోస్తుంది. రిబ్కాయే భార్య. నిజంగా డిసైడ్ చేసిన దేవుడే. ఎవరిని? రిబ్కాని డిసైడ్ చేశాడు. ఇక్కడ ప్రార్థన అంటే వీరి ముగ్గురు మధ్య జరుగుతున్నది ఎవరు జరిపిస్తున్నారు? ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అలా ఉంటాయి. అర్థమవుతుందా పాయింట్ నేను చెప్పేది? శరీరానికి కాదు, ఆత్మకి ఇవ్వండి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి, దేవుని బలము చూడాలంటే ఎంతసేపు శరీరాన్ని హైలైట్ చేయకు, ఆత్మని హైలైట్ చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలను కూర్చో ఆలోచించు. దానికి చూనవడానికి అంగలాచు, కనిపెట్టు, ఆత్మనిమ్మను. అంచె దినాల్లో అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్తున్నాడు అడిగిన వారికి. ఆల్రెడీ సంచరిస్తున్నాడు ప్రభావంగా. ఎందుకంటే కొద్ది కాలమే ఉంది. పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అందరూ దద్దీలే, ఎవరికి ఏం తెలియదు. వాక్యమును గురించి అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నంతసేపే ఆయన అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా, స్వస్థతల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా కదులుతూ ఉన్నాడు. ఆయన కదిలించకుండా నోరు నొక్కకు. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని సంఘాల్లో కదలనివ్వట్లేదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ పొందుకొని, ఎందుకు అంటే దాన్ని పక్కన పెడుతున్నారు. శరీరాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటున్నారు, శరీరాన్ని బట్టే తలుస్తూ ఉన్నారు, శరీరాన్ని బట్టే పనులు జరిగిస్తూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క శక్తిగల కార్యాలు వాళ్ళ జీవితంలో చూడట్లేదు, సంఘంలో చూడట్లేదు, పరిచర్యలో చూడట్లేదు. చూడాలి అంటే ఆత్మ చెబుతున్నట్లు నువ్వు నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నీ ద్వారా ప్రవహింపని, దేవుని శక్తిని భూమి మీద ప్రవహింపని నీ జీవితంలో. అసలు మనం సంఘం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. ఎంతమంది నేను ఆత్మతో నింపబడి ఉన్నాను అన్నారు? చేతులెత్తండి, చేతులెత్తండి. మీ ద్వారా ఎంత దూరం కదిలాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎంతమంది ద్వారా పరిశుద్ధాత్ముడు కదిలాడు? నేను ఒకటి అడుగుతాను. మామూలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? పిఠాపురం నుంచి. అవునా? నేను ఒక గదిలో ఉండేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఆత్మచేత నింపబడ్డా. ఆత్మచేత నింపబడిన దగ్గర నుంచి అసలు మామూలు కార్యాలు జరగలేదు. అటు బయట జరిగి ఇక్కడ లోన్ నాటైపోయింది. అర్థమవుతుందా? నా ద్వారా నన్ను వాడుకొని పరిశుద్ధాత్మ ఇది కట్టినప్పుడు మరి మీ అందరి ద్వారా ఆలోచన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఒక కథ ఉండేది, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. నీతి కథ, మీకు అందరికీ తెలిసేమో. వేటగాడు వల పొందుతాడు, అంటే వలేస్తాడు. వల ఉందని మరి వాడికి తెలియదు, పావురాలి.
ఆ గింజలు తినడానికి వచ్చేస్తాయి. గింజలు తినడానికి వచ్చినప్పుడు తీరా గింజలు తింటుండగా వలలో పడిపోతాయి, అంటే వలలో చిక్కుకుపోతాయి. అంటే వల ఇలా వేసేస్తాడు, ఇలా వేసేసినప్పుడు వలలో ఉండిపోతాయి. ఇప్పుడు వేటగాడు వచ్చేస్తాడు కొద్దిసేపులో, పావురాలు చాలా గుంపు కింద వచ్చి ఉంటాయి, అవి తింటూ ఉండగా వల పడిపోద్ది, వలలో చిక్కుకుపోతాయి. అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు వేటగాడు వచ్చేస్తాడు పట్టుకోవడానికి, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి అని వాటిలో అవి మాట్లాడుకుంటూ ఒక ప్లాన్ చేస్తాయి. తెలుసా కదా చిన్నప్పుడు ఎవరికైనా? తెలీదా? ఏమో మరి, నేను విన్నాను. అప్పుడు ఈ పావురాలన్నీ అనుకొని ఒక్కసారిగా మనం అందరము ఒక్కసారిగా ఎగిరిపోదాం అని అన్నీ ఒక్కసారిగా రెక్కలు ఆడించి బతికి వలతో సహా ఎగిరిపోయాం. అర్థమైందా? మరి సంఘం అంతా ఒక్కసారిగా పనిచేస్తే శాతాన్ని మీ విజయం రాదా? నశించిపోతున్న ఆత్మలకు కదలరా? పరిశుద్ధాత్మ ప్రవాహం ఒక్కరి ద్వారానే ఇంత ప్రభావంగా కదిలినప్పుడు అందరి ద్వారా ఇంకెంత ప్రభావంగా కదలాలి. మరి ఎందుకు కదలట్లేదు? దానికి కారణం ఆయన ఏం చేస్తున్నామంటే, నేను మొన్నోసారి చిన్నది ఎవరో చూస్తుంటేనే ఏంటో నేను చూసిన సైడ్ నుంచి జస్ట్ పోలీస్ ఆయన అన్నాడు, హెల్మెట్ తెచ్చేవా అంటే తెచ్చానండి, డిక్కీ నుంచి తెచ్చిన, దాచుకో. హెల్మెట్ లేకే ఫైన్ వేస్తున్నాడు. హెల్మెట్ ఏదంటే ఉంది ఎక్కడంటే డిక్కీలో. దాచుకున్నావా? దాచుకో. అలాగే పరిశుద్ధాత్మ దాచుకోండి. అర్థమైందా? దాచుకోండి, అదొక ఐడెంటిటీ కార్డు లెక్క మాట. దాచుకోండి, రేపు రాకడ వచ్చినప్పుడు మేము పొందుకున్నాము అని చూపించడానికి. అనే కదా, అదేంటి ప్రభావ మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం, వదిలేసి వెళ్ళిపోయేంటి, తూచి సరిగ్గా చూడలేదేమో అని చెప్పడానిక? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చింది పని జరిగించడానికి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే నీ ద్వారా కూడా పని మొదలైపోవాలి. ఇది అందరిలో ఉంటే పని చేయాలిగా. ఉన్నాడు అయినా కానీ శరీరమును ఆస్పదం చేసుకొని మాట్లాడుతున్నాం, ఆయన్ని ఊహించేస్తున్నాం నోరు. మనము మన శరీరాన్ని బట్టి కదులుతున్నాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మౌనమైపోతున్నాడు. పాట ఉంటుంది, మనం పరిశుద్ధాత్మ కూడికి నేర్చుకుంటున్నాం. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ. దేనికి ఇవ్వాలి నీకు శక్తి బలం? తిని కూర్చోడానిక? చెప్పండి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ దేనికి? అపవాదం ఎదిరించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి. పనిచేస్తుందా శక్తి? కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చూపించుకోవడానికి అదొక ఐడెంటిటీ కార్డు. ఆ ప్రభావం నీలోంచి పనిచేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ద్వారా పనిచేస్తున్నప్పుడు నా ద్వారా ఎందుకు పనిచేయదు అనే రోషం మనలో రావాలి. నేను అదే ఆలోచిస్తాను ఇప్పటికీ కూడా. నేను బాగానే ఉన్నాను అనేది నేను ఎప్పుడు ఆలోచించను. నాకు ఒకటైతే మైండ్లో పడింది, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన మిగిల్స్ వర్తే పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ట్రైన్లో వెళ్తుంటే, అదేదో ఊరు వచ్చినప్పుడు ఒక ఊరు, ఆ ఊర్లో మందు కొట్టు ఉంటుంది కదా, అదే బ్రాండీ షాప్, అదే అక్కడ తాగినోళ్ళు పశ్చాత్తాపడుతూ గుండెలు బాదుకుంటూ వాళ్ళు మారుమనసు పొందుకున్నారంట. ఆ పాయింట్ ఎంతగా నిండిపోయిందంటే నాకు అది అభిషేకం. మనం ఉన్నప్పుడు ఆ అభిషేకం ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ అలాంటి వాటి మీద ఉండాలి. అలాంటి అభిషేకం పొందుకోవాలి. క్యాథరిన్ కులమన్ గారు, ఆమె మెసేజ్ చెప్పిన తర్వాత అసలు ఆమెను మెసేజ్ చెప్పించడానికి తీసుకెళ్ళినాడు. రూమ్ తీసుకుంటే హోటల్లో ఆమె వచ్చేటప్పుడు లిఫ్ట్లో ఎక్కితే ఆ లిఫ్ట్ దిగుతున్నప్పుడు భూకంపం వచ్చిందేమో అనుకున్నారంట, అంత షేక్ అయిందంట. తర్వాత ఆమె మెసేజ్ అయిపోయి అందరూ ఆమె దగ్గరికి వచ్చేస్తారని ఆమె వెనక నుంచి హోటల్ రూమ్లో వెనక నుంచి తీసుకెళ్ళిపోతున్నారంట. మీటింగ్ అయిపోయి అది వంటలు చేసే రూమ్ అంట. ఆమె వెళ్తుందంటే అందరూ టపటప పడిపోతున్నారంట కింద. అదండి అభిషేకం అంటే. ఆమె నిలబడుతుంటే చాలా అద్భుతాలు, స్వస్థత. ఎందుకు అద్భుతాలు, స్వస్థతలు అంటే అవి అనేక మందిని దేవుని తట్టు హృదయాలు తిప్పడానికి.
సరిపెట్టుకోవద్దు, ఇది చాలు ఇది చాలు అని. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మన ద్వారా పనిచేయాలి. ఆయన ఎంతగా పనిచేసి ఎన్ని ఆత్మలను రక్షించాలనుకుంటున్నాడో అంతగా నీలో నుండి ప్రవహించడానికి నీ నోరు అడ్డు కాకూడదు, నీ యొక్క శరీరం అడ్డు కాకూడదు, నీ శరీరాన్ని ఆస్పదం చేసుకొని మాట్లాడకూడదు. ఆత్మ చెప్పమన్నది చెప్పుతూ విడుదల చేసి జీవాన్ని కలిగించు. జీవము లేని వారిలో దేవుడు మాట్లాడుతున్నాడు. లాస్ట్ ఫైనల్ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేల్ని ఎముకలు కలిగిన లోయలోకి దేవుడు తీసుకెళ్ళి యెహెజ్కేల్తో అంటున్నాడు, ఇవి బ్రతకగలవా అని మాట్లాడుతున్నాడు. ఏమో నాకు తెలియదు ప్రభు అంటున్నాడు. డైరెక్ట్ జీవాన్ని ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆ మాట చెప్పిస్తున్నాడు అంటే ఈ యొక్క దినాల గురించి దేవుడు నాతో దినాల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో అంటున్నాడు, చెప్పు వాటిలోకి జీవం కలగాలని. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట రిసీవ్ చేసుకొని యెహెజ్కేలు జీవము కలుగును గాక, మాంసం తొడుగును గాక అంటే అక్కడ చెప్తున్నాడు, ఈయన ఇది చెప్తున్నాడు, అక్కడ జరుగుతుంది. డైరెక్ట్ ఆయనే చెప్పచ్చు కదా, కానీ యెహెజ్కేలు వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అలాగే ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఒక యెహెజ్కేలు అనుకో, ఇక్కడ లోయ అనుకో, ఈ లోకము నీ చుట్టూ ఉన్న వాళ్ళు జీవము లేనివారు, యేసు లేకపోతే జీవము లేని వాళ్ళు, ఎండిన జీవితాలు, మూడుబారిన జీవితాలు, అవునా కదా? వాళ్ళలోకి జీవం కలగాలంటే నీ నుంచి కాదు, ఆయన నుంచి నీకు, నీ నుంచి వాళ్ళకి వెళ్ళాలి. అంటే ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు అదే చేస్తే జీవము వెళ్తుంది నీ చుట్టూ ఉన్న వారిలోకి. ఎంతమందికి అర్థమైంది పాయింట్? అందుకే దేవుడు అంటాడుగా, మూడు బాల్య జీవితాలను చిగురింప చేస్తానని. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? జీవము లేని వారే ఉన్నారు. వాళ్ళలోకి నీ ద్వారా జీవం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పింది నువ్వు విడుదల చేసినప్పుడు జీవం వెళ్తుంది. ఈ దినాల్లో నువ్వు చేయవలసింది అసలైన పని ఏంటంటే, ఈ లోకంలో నశించుచున్నవారు అనగా లోయలో ఉన్న ఎముకలు లాంటి వాళ్ళు నీతో ఉన్నారు, నీ చుట్టూ. వాళ్ళలోకి జీవం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకేది చెప్తున్నాడో అది నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళలోకి జీవం వెళ్తుంది. అలా జీవం వెళ్ళాలంటే శరీరమును ఆస్పదం చేసుకొని, అంటే శరీరం చెప్తున్నట్టు మాట్లాడక ఆత్మ చెప్తున్నట్టే మాట్లాడడం నువ్వు మొదలు పెడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి జీవము కలుగుతుంది. నీ శరీరం చెప్పినట్లు ఎక్కువ మాట్లాడుతుంటే అక్కడ జీవం ఉండదు, దెయ్యం ఉంటుంది. జీవం ఉండాలి, అనేకుల్లో జీవం కలగాలి, దేవుని శక్తి చూడాలంటే ఎంతసేపు ఆత్మ చెప్తున్నట్టు మాట్లాడాలి. మీరే చెప్తారు, శరీరం బట్టి ఆలోచించారండి, అందుకే డిస్టర్బ్ వచ్చేసింది, అంతా గలిబిలే, అంతా ఆర్థిక ఇబ్బందులే, అన్ని రోగాలు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని ప్రారంభపనివ్వక నీ శరీరాన్ని బట్టి ఎప్పుడైతే మాట్లాడుతున్నావో సమస్యలు వచ్చేసి నీకు అక్కడే పాయింట్ అర్థం అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మ చెప్పుతున్నట్టు వెళుతున్నావో ఆ యొక్క బలహీనతలు కానీ, అనారోగ్యాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ రావు. ఎందుకంటే నువ్వు ఆత్మ చెప్తున్నట్టు వెళ్తున్నావు కాబట్టి ఆటంకపరచడానికి అపవాదికి అధికారం లేదు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చేతులెత్తి నేను చెప్పమన్నానని చెప్తున్నారా? అర్థమైంది చెప్తున్నాను. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? దేన్ని ఆస్పదం చేసుకొని మాట్లాడుతున్నా? శరీరాన్నా లేకపోతే ఆత్మనా? సగం శరీరం సగం ఆత్మ ఇప్పుడు దాకా, అవునే కదా? ఇప్పటి నుంచి నీ శరీరం అంటే నిద్రించాలి కానీ నీ ఆత్మ ఎల్లప్పుడు మెలకుగా ఉండాలి, ఆయనతో చూనై ఉండాలి. నేను మధ్యరాత్రిలో లేపి మాట్లాడినా సరే ఆత్మ సంగతులు మాట్లాడగలిగేంత ట్యూనింగ్లో ఉండాలి. నువ్వు బైబుల్ తీసి ఒక గంట ఏసరక్తం చెప్పి బాగా పాటలు పడితే అప్పుడు వస్తుంది మళ్ళీ ట్యూనింగ్ అంటారా? చెప్పండి. కొంతమందికి ట్యూనింగ్ సరిగ్గా రాదు. నేను స్నానం చేసి తలారా మోకాళ్ళు వేసి బైబుల్ చదివి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తేనే కానీ ఆత్మ నన్ను ఆవరించినట్టు ఉన్నదంట. నీ మోహం కాదు. మధ్యరాత్రిలో లేపినా మాట్లాడేసుకోవాలి, ఎప్పుడు మాట్లాడినా మాట్లాడుకోవాలి, ఎక్కడున్నా మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? అంత ట్యూనింగ్లోకి మనం వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడితో. కొంతమంది అలాగే చెప్తాను, మోకాళ్ళు ఎత్తేనే కానీ, ప్రార్థన చేస్తేనే కానీ, ఎత్తేనే కానీ పలకాలి. నేను చెప్పాడంట ఆయన ఎప్పుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి అర్ధరాత్రి మనల్ని లేపినా చునైపోయి ఉండాలి ఆయనతో.
మాట్లాడే స్వరాన్ని స్పష్టంగా వినగలగాలి. అటువంటి ట్యూనింగ్లోకి వెళ్ళాలి. ఆయన చెప్తున్నది ఇంకొక పాయింట్ చెప్పాలి. అదేంటంటే, నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది విడుదల చేస్తూ ఉంటావో నీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది మాట్లాడక ఎంతగా నీ శరీరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటావో నీ నోటిని ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందే నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నీకే ఎక్కువ చెప్తాడు, నీ ద్వారానే ఎక్కువ పని జరిగిస్తాడు. అందుకే కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినది కూడా తీసివేయబడు. నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆయన మాట్లాడతాడు, నువ్వు మాట్లాడనివ్వు, చెప్పింది చేయు. నీకెందుకు చెప్పి నువ్వు శరీరాన్ని బట్టి వెళ్తావు. సపోజ్ వాళ్ళ నోళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాడు, అమ్మో నాకు భయం, ఇప్పుడు కాదులే ప్రభా, ఎప్పుడైనా వెళ్తాను. లేకపోతే మా ఆయన ఉన్నాడు ప్రభా, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు ప్రభా, లేకపోతే నాకు ఇంట్లో బాగాలేదు ప్రభా, లేకపోతే నాకు పని ఉంది ప్రభా. ఈ టైప్ క్యాండిడేట్స్కి చెప్పడాయన చెప్పాడు. ఆయన ఏది ఎలా ఉన్నా అది అలా వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు ఎక్కువ చెప్పడానికి ఆయన ఇష్టపడతాడు. కాదు, నాకు ఇప్పుడు కుదరదు, నాకు ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు, నేను తర్వాత చేస్తాను, తర్వాత చెప్తాను, ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, కాస్త నాకు భయం వేస్తుంది, వింటారో వినరో, స్వీకరిస్తారో స్వీకరించరో, వాళ్ళ మైండ్ చూసుకొని మాట్లాడతాను, వాళ్ళు అది చూసుకొని మాట్లాడతాను, ఇది చూసుకొని మాట్లాడతాను, ఇలాంటి కబుర్లు చెప్పొద్దు వాళ్ళకి. నువ్వు ఆయనకి అసలు సలహాలు ఇవ్వద్దు. చెప్పు అంటే చెప్పేయి, వద్దు అంటే అయిపో, అంతే నీ పని. ఆడ మూడు చూసుకొని గుడ్డు చూసుకొని నువ్వు చెప్పొద్దు. చాలామంది నేను విన్నాను అలా చెప్తారని పరిచర్యలు పోగొట్టుకున్నారు, దేవుని నడిపింపుని పోగొట్టుకున్నారు, వాడబడ్డమే పోగొట్టుకున్నారు. వెంటనే చెప్పావా, దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. వెంటనే చెప్పిన వెంటనే కార్యం చేయడంలో చూసిన ఒక విషయం చెప్పిన, ఫిలిప్పుని ఏమన్నాడు, నువ్వు అర్జెంటుగా నపుంసకుడు వెళ్తూ ఉంటాడు కదా, వెళ్ళి సువార్త చెప్పమంటే రథం ఎంత స్పీడ్గా వెళ్తుందో అదే స్పీడ్లో ఆత్మచేత కొనిపోతాడు. ఎవరు? ఫిలిప్పు. వెంటనే వెళ్ళడం. అదే టైంలో ఆ నపుంసకుడు ఆ యొక్క బైబిల్ చదువుతుంటే, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడగడం. ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది, నాకు నేను ఎలా అర్థం చేసుకోగలనంటే అక్కడ ఆ విషయం చెప్తూ రక్షణ గురించి మాట్లాడటం. వెంటనే అక్కడ రక్షణ తీసేసుకున్నాడు. నాకేమన్నా అడ్డా ఇక్కడ రక్షణ తెప్పించేచ్చు అంటే ఇచ్చేసాడు, అయిపోయింది పని. అది అప్పుడు చెప్పాడు. రథం ఎంత స్పీడ్ వెళ్తుందో ఆత్మచేత అంత స్పీడ్ వెళ్ళిపోయాడంటే ఫిలిప్పు. అలా వినాలి దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడో బయలుదేరిపోవాలి. వెళ్ళాలా వద్దా చూసుకోనా, ఇప్పుడు పరిస్థితి కుదురుతుందా, నువ్వు ఆటంకంగా ఉంది, అలా కాదు. అలా చేసినప్పుడు దేవుడు కదలడం ఏంటో బలంగా నువ్వు చూస్తావు. వాటి శరీరాన్ని బట్టి మాట్లాడి ఆత్మకార్యాలు ఆపక, దురాత్మకి చోటు ఇవ్వక, దురాత్మ శక్తి ప్రభావంగా పనిచేసేలా నీ ద్వారా జరిగించక, ఆత్మను నువ్వు అనుసరించి నడుచుకొని ఆత్మ చెబుతున్న సంగతులను నువ్వు విడుదల చేస్తున్నప్పుడు దేవుని శక్తి నీ ద్వారా విడుదలవుతున్నందుకు నేను బలంగా వాడుకోవడమే కాదు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.